పాదరస గణపతి బ్రహ్మ పురాణం ఆధారంగా పాదరస గణపతిని పూజిస్తే భక్తిభావన, ఆటంకాలు తొలగిపోవటం, ధనాభివృద్ధి, పేరు ప్రఖ్యాతలు, సుఖసౌఖ్యాలు, మంచి పాండిత్యం, పుత్రపోత్రాభివృద్ధి కలుగుతాయి. అన్ని కార్యములకు, పూజలకు మొదట పాదరస గణపతిని పూజిస్తే ఎటువంటి విఘ్నాలు కలగకుండా సర్వకార్యసిద్ధి కలుగుతుంది. జాతకచక్రంలో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది. మానసిక చికాకులు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం, సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, తల్లిదండ్రులకి సంబంధించిన సమస్యలు, స్థిర ఆస్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. పాదరస గణపతిని పూజించటం వలన ఈ సమస్యలు నివారించవచ్చును. పాదరసం అంటే చైతన్యానికి ప్రతీక. పాదరస గణపతి మహాశక్తివంతమైంది. పాదరసం ఒకచోట స్థిరంగా నిలవకుండా పారుతూ ఉంటుంది కనుక దీన్ని పరద అని కూడా అంటారు. స్థిరంగా నిలవకుండా సర్వత్రా ప్రవహిస్తూ ఉంటుంది కనుక పరదగుణాన్ని విశ్వవ్యాపకత్వం అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి, గణపతి తదితర దేవుళ్ళు విశ్వవ్యాప్త గుణం ఉంది. వీరంతా అయోనిజులు, అంటే మాతృగర్భంలోంచి పుట్టినవారు కాదు, స్వయంభూలుగా ఉద్భవించారు. పాదరస గణపతి అమూల్యమైంది, అద్భుతమైంది. ఈ పాదరస గణపతిని పూజించడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం. పాదరస వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలు సిద్ధిస్తాయి. జ్ఞానం వికసిస్తుంది. ఏ పనైనా పూజ కాని, పెండ్లి కాని, గృహప్రవేశంగాని, ప్రారంభోత్సవంగాని, రచనారంభంగాని, పరీక్షగాని, ఉద్యోగంగాని పాదరస వినాయకుని పూజతో మొదలుపెట్టటం మంచిది. ముఖ్యంగా వ్యాపారస్థులు, విద్యార్థులు, జ్యోతిష్యులు, రచయితలు పాదరస వినాయకుడను నిత్యారాధ్య దేవుడుగా పూజించిన వ్యాపారాభివృద్ధి, జ్ఞానం, వాక్శుద్ధి, పఠనా సామర్థ్యం కలుగుతాయి. పాదరస గణపతిని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకుని పూజించేవారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. పాదరస గణపతిని అర్చించేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పాదరస గణపతిని నమ్ముకున్నవారికి అకాల మృత్యుభయం ఉండదు. పాదరస గణేశుని ప్రార్థించినట్లయితే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. పరద విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి ఏ సమస్యలు, చిరాకులు తలెత్తవు. ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అత్యున్నత స్థితికి చేరుకుంటారు. మొదటసారి పాదరస గణపతిని సంకటహర చతుర్థి రోజు లేదా వినాయక చవితి రోజుగాని, బుధ, గురు, శుక్రవారాలలో పూజా మందిరంలో స్థాపించాలి. పాదరస గణపతిని పీఠంపై వస్త్రం పరచిరాగి, ఇత్తడి ప్లేట్ పైన బియ్యం ఉంచి, పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. చదువుకునే విద్యార్థులు వారి పుస్తకాలను పాదరస గణపతి ముందు ఉంచి పూజ చేస్తే చదువులో ఆటంకాలు కలగవు. పాదరస గణపతిని పత్ర సహితంగా పూజ చేస్తే ఇంటిలో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం గం గణపతే నమః, ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనే మంత్రాలను 108 సార్లు భక్తితో పఠిస్తూ పాదరస గణపతిని పూజించిన సర్వకార్యసిద్ధి, అత్యున్నత పదవులు కలుగుతాయి.